వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఈరోజు అన్నమయ్య జిల్లాలో వచ్చిన ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాము. మన దగ్గర ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఉంది. మెయిన్గా అన్నమయ్య జిల్లాకు సంబంధించి జగనన్న కాలనీ మాయం అనే ప్రత్యేక వార్త రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్నమయ్య జిల్లా చుండుపల్లి మండలంలోని పెదనేని కాలువ గ్రామ పంచాయతీ ఒంటిల్లు దగ్గర గ్రామ సచివాలయానికి 10 మీటర్ల దూరంలో ప్రభుత్వ భూమి గుట్ట ఉంది. అప్పట్లో వైసీపీలోని కొంతమంది నాయకుల ఒత్తిళ్ల కారణంగా గుట్టలో లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ 14 మంది పేదలకు ఇండ్లు మంజూరు చేశారు. అందుకు ఆ ఇండ్లకు సంబంధించి బోరు కూడా వేశారు. కానీ ప్రస్తుతం ఆ గుట్టను కబ్జా చేశారు అనేది ఈ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం. సర్వే నెంబర్ 497లో జగనన్న కాలనీతో పాటు గుట్టను ఆక్రమించి సదును చేశారు. దాంతోపాటు అక్కడ వేసిన ప్రభుత్వ బోరు నీటిని వారి సొంతానికి వాడుకుంటున్నారు అనేది ప్రధానమైన వార్త. ఇక్కడ కాలనీ స్థలంలో వేసిన లబ్ధిదారుల కోసం వేసిన ప్రభుత్వ బోరు ఉన్నది. వైసీపీ ప్రభుత్వంలో ఇది ప్రభుత్వ బోర్డు అని, అంటే ప్రభుత్వ స్థలం అని బోర్డు వేసింది. ఒక ఫోటో వేసినారు. ఇది కూడా తహసీల్దార్కి సంబంధించిన వివరణ కూడా వేయడం జరిగింది. గుట్ట ఆక్రమణకు గురవుతుందని జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అక్కడ జగనన్న కాలనీ ఉన్న విషయం నాకు తెలియదు, సర్వే చేయించి గుట్టను కాపాడతాము, లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇస్తాము, ప్రభుత్వ బోర్డును సైతం వినియోగించుకుంటున్నారని ఫిర్యాదు అందింది. దానిపై విచారించి సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామని దైవాధీనం తహసీల్దార్ సుండుపల్లి తహసీల్దార్ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకొక ప్రధానమైన వార్త ఏంటంటే కర్ణాటక మద్యానికి అడ్డుకట్ట పడేనా. అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక వార్త రావడం జరిగింది కర్ణాటక మద్యంపై. అంటే తంబలపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కర్ణాటక మద్యం వరదలా పారింది. 5 ఏళ్ల పాటు కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. ప్రతి గ్రామంలోనూ కర్ణాటక మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక్కడ జే బ్రాండ్ మద్యం నాసిరకంగా ఉండడంతో చాలా మంది మందుబాబులు కర్ణాటక మద్యంపై ఆసక్తి చూపేవారు. దీంతో అక్రమార్కులు పొరుగురినే కర్ణాటక రాష్ట్రం సరిహద్దు ఉండడంతో అక్కడ మద్యాన్ని ఇక్కడికి అక్రమంగా తరలించి జోరుగా అమ్మకాలు సాగించేవారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి అధికారంలో లేదు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ వీళ్ళు వార్త ప్రధానం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ మద్యం, అంటే కర్ణాటక మద్యం ఇక్కడికి తంబలపల్లి నియోజకవర్గంలోని ఆయా మండలాలలో జోరుగా అమ్ముతూ లాభాలు, అంటే అక్రమార్జన అలవాటు పడ్డారు అప్పట్లో వైసీపీ నాయకులు. అప్పట్లోనే కాకుండా ఇప్పుడు కూడా కర్ణాటక మద్యం యథేచ్ఛగా అమ్ముతున్నారు అనే ప్రధాన వార్త రావడం జరిగింది ఆంధ్రజ్యోతి పత్రికలో. అన్నమయ్య జిల్లాకు సంబంధించింది. ఇప్పుడు కూడా వార్తన్నారు. ఇప్పుడు కూడా కర్ణాటక మద్యం అక్రమంగా అమ్ముతున్నారు, అడ్డుకట్టు వేయాలని. ఇంకా 2 రోజుల్లో 3-4 రోజుల్లో ప్రైవేట్ మద్యం షాపులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ వార్త రాసినా అంటే ఇంకా 2-3 రోజులకు ఏం పెద్ద ఉపయోగకరం కాదు. ఇది ఎప్పుడో రాయాల్సిన వార్త ఇప్పుడు రాసినారు అనుకోవచ్చు. ఇంకా 3-4 రోజుల్లో మద్యం ప్రైవేట్ మద్యం షాపులు వస్తాయి. కాబట్టి కర్ణాటక మద్యం మనకేం అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆ బ్రాండ్లు వస్తాయి కదా. అది పరిస్థితి. ఇప్పుడు రాసినారు ఈ వార్త. కర్ణాటక మద్యం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు యథేచ్ఛగా సాగింది. ఇప్పుడు కూడా కొంతమంది అలాగే సాగిస్తున్నారని రాయడం జరిగింది. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి, అంటే ఒక పేపరే ఈరోజు తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ పేపర్లో ఉన్నటి 3 పేపర్లు ఒకటేసారి వివరించడం వల్ల లాంగ్ అవుతుంది వీడియో. అందువల్ల ఏ దాంట్లో అయితే ఏ పేపర్లో అయితే మంచి వార్తలు, అంటే ప్రధాన వార్తలు, అవినీతికి సంబంధించి కానీ లేదా ఏదైనా ఇతర ప్రజా అవసరాల నిమిత్తం వచ్చిన వార్తలను ఖచ్చితంగా డబుల్ సెవెన్ మీడియా ద్వారా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను మీ దృష్టికి తీసుకొస్తాను. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి ఆశీర్వదించండి.